పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకా 2 రోజులే సమయం ఉంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ దాఖలు పర్వం ఆరంభం కానుంది. శుభ గడియలు ఉన్నాయని తొలి 2 రోజుల్లోనే నామినేషన్ దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఈ లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో తెలియక ప్రచారం అంతంత మాత్రంగా ఉంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దానికి తోడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించాలని ప్రచారం, సభలు, సమావేశాలకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు విడతలుగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపి మెజారిటీ సీట్లు గెలవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా సొంత పార్టీ నేతలను కాదని మరి ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వారిని సెలెక్ట్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వారిని, పార్టీని అవమానపరిచిన నేతలను సైతం అక్కును చేర్చుకుంటోంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్, బీజేపీ నేతలను చేర్చుకుంటోంది కాంగ్రెస్. చేర్చుకోవడమే కాదు, పార్లమెంట్ సీట్లు సైతం ఇస్తున్నారు. అందులో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే మరోవైపు ఇప్పుడు మిగిలిపోయిన 3 పార్లమెంట్ స్థానాలకు మాత్రం తీవ్రమైన పోటీ ఉంది. అందులో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రఘురామ్ రెడ్డి ఉన్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఉన్నారు. మరోవైపు కరీంనగర్ లో బీజేపీ కీలక నేత బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్లు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరిని ఢీకొనే కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. నిజానికి ప్రచారానికి ఇంకా కేవలం 25 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులకు సమయం చాలా కీలకం. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం అజారుద్దీన్, సలావుద్దీన్ బరిలో ఉన్నారు. ఈ 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయా జిల్లాల మంత్రులు వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ కు సంబంధించి మరో 3 స్థానాల ప్రకటనకు సంబంధించి వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఇంకా 2 రోజుల్లో నోటిఫికేషన్ టైం కూడా వస్తుంది. సో ఉన్నటువంటి ఈ 26 రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ మిగిలిన 3 స్థానాలకు ఎప్పుడు అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనూ ప్రచారాలు, సభలు, సమావేశాలు అన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. మరొక వైపు రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఇప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కూడా అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. ఒక కాంగ్రెస్ మాత్రమే కేవలం 14 సీట్లు మాత్రమే ప్రకటించింది. ఇంకా 3 సీట్లు పెండింగ్లో ఉంచింది. ఆ 3 సీట్లలో కూడా 1 హైదరాబాద్, 2 కరీంనగర్, 3 ఖమ్మం. ఈ 3 ప్రధానంగా కూడా ఈ 3 సీట్లు మిగిలిపోయాయి. ఇప్పటికీ ఒకవైపు షెడ్యూల్ వచ్చింది, ఇంకా 2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా ఉంది, నామినేషన్ల ప్రక్రియ ఇంకా ఈ కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా 3 సీట్లకు సంబంధించిన వాటిని సీట్లు ఎవరికి అనేది తేల్చడం లేదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి అయితే శంషాబాద్ నోవేటల్లో కూడా ఒకవైపు ప్రచారానికి సభలు, సమావేశాలు, దాంతోపాటుగా ఏఐసిసి పెద్దలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా, ప్రచారానికి సంబంధించినటువంటి సభలు, సమావేశాల షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ ఈ 3 అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన మాత్రం నిన్న సాయంకాలం విడుదలవుతుందని చెప్పేసి మొన్న జరిగినటువంటి మీటింగ్లో కేసీ వేణుగోపాల్ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, అభ్యర్థులందరికీ చెప్పినాడు. కానీ నిన్న సాయంత్రం కూడా రాలేదు. ఈ రోజు లేదా రేపు అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్ ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా చాలా కీలకంగా, ఎందుకంటే కరీంనగర్ ఇందాక మీరు అన్నట్టుగా బండి సంజయ్, వినోద్ ఇద్దరు కూడా ప్రచారంలో ఇప్పటికీ దాదాపుగా 15 రోజుల నుంచి ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం ఒకటి ధీమా, ఎందుకోసం అంటే ఖమ్మంలో దాదాపు ఉన్నటువంటి అన్ని సీట్లలో 1 సీటు మినహా మిగతా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ మిగిలిన 1 బీఆర్ఎస్ అతను ఎమ్మెల్యే కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాబట్టి ఖమ్మం డోకాలేదు. కానీ ఒక కరీంనగర్కి వచ్చేసరికి మాత్రం ఇంకా అభ్యర్థిని తేల్చడం లేదు. మరొక వైపు హైదరాబాద్ విషయంలో కూడా మొన్న జరిగినటువంటి
కాంగ్రెస్ హైదరాబాద్ నేతలే మేము ఎంఐఎంను గెలిపించాలని చెప్పి మా అగ్రనేతలు పెద్దలు చెప్పారు కాబట్టి హైదరాబాద్ని కూడా పెద్దగా పట్టించుకోవాలి, కేవలం కరీంనగర్కే. ఎందుకంటే కరీంనగర్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా స్థానికంగా ఉన్న నేతకు ఒకటి పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి అవకాశాలు ఇస్తే గెలుపు కోసం మేము పనిచేస్తామని ఇప్పటికీ మంత్రులు కూడా చెప్పినారు. చూడాలి మరి ఈ రోజా రేపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందో కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జోష్న. రైట్.